ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హలో హలో మామా. హలో. హలో అందివే మామా, దారిలో ఉన్నా. ఓకే, త్వరగా వచ్చేసాయి. ఓకే, అలాగే. ఓకే. హాయ్ రా మామా, సారీ ఫర్ ది లేట్. ఓకే మామ, దాందేముంది. అరే, నీ సాయం కావాలరా. బిజినెస్ కోసం కొంత డబ్బు కావాలి. మామ, డబ్బులు కావాలారా? ఎంత కావాలి? 1,00,000 రూపాయలు కావాలరా. ఎప్పుడు ఇస్తావు మళ్ళీ? ఎప్పుడంటే 2-3 నెలల్లో ఇచ్చేస్తాన్రా. అవునా మామ, ఫార్మాలిటీ కోసం సంతకం పెట్టాలి. జస్ట్ ఫార్మాలిటీ కోసం రా. మన ఇద్దరి మధ్య సంతకం అవసరం అంటావా? గుర్తు కోసం మామ, అంతే. సరే, గుర్తు కోసం నీ కోసం సంతకం పెడతాను. ఇదిగోరా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఎంటీ ప్రామిసర్ నోట్ మీదనా? అవును. సరే, నీ కోసం పెడతాను సంతకం. హలో మామా. హలో. హలో. చెప్పు మామా. మామ, అమౌంట్ తీసుకొని 2 నెలలు అవుతుంది కదరా. ఇస్తా మామా. ఎప్పుడంటే వారం 10 రోజుల్లో ఇచ్చేస్తా మామా. 2 లక్షలు ఉన్నాయి కదా, అవి అకౌంట్లో వేసేసాయి. 2 లక్షలా? 2 లక్షలేంటి మామా? 1,00,000 రూపాయలేగా తీసుకుంది. నువ్వు తీసుకుంది 2 లక్షలు, గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేంటి మామా? 2 లక్షలు తీసుకుంది, 2 లక్షలు. సంతకం కూడా పెట్టావుగా లేదా? సంతకం పెట్టాను. ఓ, ఎంటీ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టడం మిస్టేక్ అయింది. ఇలా చేస్తున్నావేంటి మామా? నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను కదా, కావాలంటే నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తాను మామా. 2 లక్షలు త్వరగా అకౌంట్లో వేసేసాయి, లేకపోతే నీకే ఇబ్బంది. సరేనా? ఇలా మాట్లాడుతున్నావేంటి మామా? హలో. హలో. ఎంటీ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టడం మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సరే, మళ్ళీ ఒకసారి మాట్లాడి చూద్దాం. ఆ తర్వాత ఏదైనా స్టెప్ తీసుకుందాం. హలో లాయర్ గారు, నమస్కారం అండి. నమస్తే. లాయర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. లీగల్ గా ఒక డౌట్ ఉంది, ఇప్పుడు రమ్మంటారా? సరే, రండి. సరే సార్, వస్తున్నాను. నమస్కారం సార్. కూర్చోండి. సార్, నేను ఒక అతని దగ్గర ఫ్రెండ్ అని, తెలిసిన వ్యక్తి అని 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను సార్. 2 నెలల క్రితం ఎంటీ ప్రామిసర్ నోట్ పైన సంతకం పెట్టాను. ఇప్పుడేమో 2 లక్షలు అంటున్నాడు.
ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావడం లేదు సార్. చదవకుండా సంతకం పెట్టడం వలన మన భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. కాబట్టి సంతకం పెట్టే ముందు చదవటం ముఖ్యం. చట్టాన్ని తెలుసుకోవటం ప్రతి పౌరుని బాధ్యత. ఎంటీ ట్రాన్స్ఫర్ నోటు మీద సంతకం పెట్టొద్దు. ఖాళీ ట్రాన్స్ఫర్ నోటు మీద సైన్ పెట్టొద్దు. నీవు న్యాయంగా ఉంటే నీకే న్యాయం జరుగుతుంది. లీగల్గా ప్రొసీడ్ అవుదాం. సరే సార్. అలాగే